మేమైతే 100కి 100 పాయింట్స్ ఇస్తున్నాము ఈ మూవీకి మాత్రము. ఈ మధ్య వచ్చే మూవీస్ అన్నిటిలో ఇదే బెస్ట్ అంటారా? చాలా గేమ్ చేంజర్ తర్వాత ఇది మామూలు వెంకటేష్ గారిది బెస్ట్ కాదు, నిజంగా వాళ్ళకి ఆల్ ది బెస్ట్. నిజంగా మేము చాలా విష్ చేస్తున్నాము. మన సంక్రాంతి తెలుగు ప్రజలకి చాలా మంచి మూవీ ఇచ్చారు. మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నిజంగా చాలా. వెంకటేష్ మామూలుగా అయితే బాలకృష్ణ, కానీ వెంకటేష్ మూవీస్ మాత్రం ఏది వదిలిపెట్టాం మేము అంతే. ఐశ్వర్య రాజేష్ కి చాలా బాగుంది, చాలా బాగా చేసింది అమ్మాయి, సూపర్ చేసింది నిజంగా. కామెడీ అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఈ మూవీలో. మేము అవునవును ఎవరిది లేదు, అందరు ఈక్వల్ గా చేశారు. ఎవరిది డామినేట్ చేయడానికి లేదు, వీలు లేదు దాంట్లో. అందరు సూపర్ 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 గా చేశారు ఈ మూవీలో. బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే నాకు అది గోదావరి గట్టు సాంగ్ ఒకటి నచ్చింది. ఆయన కామెడీ నచ్చింది నాకు చాలా బాగా. సూపర్ ఉంది, చాలా బాగుంది. వెంకటేష్ గారి వాయిస్ కూడా సూపర్ ఉంది తెలుసా అసలు. డైలాగ్ అంటే దాంట్లో అంటే నేను డైలాగ్ ఇప్పుడే ఫస్ట్ సార్ చూశాను కదా, అది లేడీస్ గురించి పొగుడతారు చూడండి, ఆ డైలాగ్ బాగుంది అనమాట. అంటే దాని గురించి అయితే నేను చెప్పలేను, కానీ మూవీ టోటల్గా అయితే అందరూ ఇప్పుడు చెప్తే మొత్తం బాగుండదు. మూవీ వెళ్ళేసి థ్రిల్లింగ్ అంటే థ్రిల్ ఉంటుంది అనమాట. మూవీ మనం చెప్పామనుకోండి ఓ ఇలాగుందా అంటారు, కానీ ఇలా కొట్టకూడదు. వాళ్ళు ప్రజలు అందరు పోయేసి ఫ్యామిలీతో పోయి ఈ మూవీ చూడమని చెప్తున్నా నేను. థ్యాంక్ యూ. మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, విక్టరీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. అనిల్ రావుపూడి గారి యాక్చువల్గా ఫన్ అనేది బాగా హ్యాండిల్ చేస్తారు. కిస్ట్లు అనేది ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నామంటే ఏదో అత్తగారింటికి అల్లుడు వస్తున్నారన్న మూడ్లో ఉంటారు. బట్ వచ్చేది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది గురుదేవ భవ. అనిల్ రావుపూడి గారు ఆ లీడ్ చాలా అద్భుతంగా జస్టిఫికేషన్ ఇచ్చారు. మేకింగ్ ప్రకారం చూస్తే దిల్ రాజు గారు కూడా గేమ్ చేంజర్తో కొద్దిగా డిసప్పాయింట్ అయినా ఈ సినిమా ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఒక మార్క్ అయితే వచ్చింది. బట్ రన్ టైం తగ్గట్టుగా ఎక్కడ బోర్ అనిపించకుండా సాంగ్స్ విషయంలో కూడా మ్యూజిక్ వర్షన్ రమణ గోకుల్ గారి రీఎంట్రీ సాంగ్ కూడా చాలా అద్భుతంగా, విజువల్ చాలా బాగుంది. అంటే సమ్ టాలెంట్ వెంకటేష్ గారు పాట పాడటం వేరు, బట్ జస్ట్ ఓన్లీ లీడే తీసుకున్నారు వెంకటేష్ గారు. రమణ గోకుల్ గారు ఏంటంటే టోటల్ సాంగ్ అంతా కంప్లీట్ చేశారు. సమ్ ఏంటంటే టోటల్ ప్యూర్ ఎంటర్టైనర్ మూవీ. సంక్రాంతికి వస్తున్నాం, ట్విస్ట్ అయితే బాగుంది. 4 సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో ఇదే హైలైట్ అంటారా? హైలైట్ అని కాదు, ఎవరి స్టామినా ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. సమ్ రామ్ చరణ్ని మనము డిసప్పాయింట్ చేయలేము, బాలయ్య గారిని స్టామినా అంచనా వేయలేము. అలాగని సీనియర్ ప్రకారంగా చూసుకుంటే వెంకటేష్ గారిని కూడా తక్కువ అంచనా వేయలేము. ఈ సినిమాలో ఏంటంటే కథ ప్రకారము పోలీస్ ఆఫీసర్ కింద కానీ, ఒక హస్బెండ్ క్యారెక్టర్లో కానీ, ఒక ప్రీడ్ క్యారెక్టర్లో కానీ ఎక్కువ వినోదం చూడాలంటే సంక్రాంతికి వస్తున్న మూవీలోనే ఆ ఎలివేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ ఎవరి స్ట్రాటజీ వాళ్ళు కాబట్టి పబ్లికే దాన్ని డిసైడ్ చేస్తారు. బట్ వాచబుల్ మూవీ. సో డేస్ మీద డిపెండ్ అవ్వదు. కలెక్షన్స్ అంటే తీసేసే కలెక్షన్స్ కాదు. వాస్తవం చెప్పాలంటే గేమ్ చేంజర్కైనా, బాలయ్య గారి మూవీ డాక్ మగరాజ్కైనా, సురేష్ బాబు గారి అండర్లో